నాన్సీ, ఒక ముఖ్యమైన విషయం. నీ పేరు కుమార్. నాన్సీ అన్న పేరు విన్నప్పుడల్లా నీ చుట్టూ ఏంజల్స్ తిరుగుతారు. నేను రోజు ఫాలో చేస్తున్నావు, వన్ సైడ్ గా లవ్ చేస్తున్నావు. ఇదేగా చెప్పడానికి వచ్చా? ఏ నాన్సీ, ఇవన్నీ నీకెలా తెలుసు? అఖిలాండేశ్వరి నాకు ఫోన్ చేసి చెప్పింది. ఓ తను నా ఫ్రెండే. ఓ మై గాడ్. ముందే ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను లవ్ చేయాలన్న ఐడియా నాకు అస్సలు లేదు. మొదట్లో ప్రతి అమ్మాయి ఇలాగే పెట్టి చేసింది నాన్సీ. ఎక్స్క్యూజ్ మీ. ఆ తర్వాత నాన్సీ నాన్సీ నిన్ను లవ్ చేసే ఐడియా లేదన్నానుగా, మరెందుకు నా వెనకాలే వస్తున్నావు? అది కాదు, నేను చెప్తే నువ్వు నవ్వుతావు. నవ్వనులే, చెప్పు. అది నేను చెప్పాననుకో, నువ్వు నన్ను చాలా నీచంగా చూస్తావు. ఆల్రెడీ అలాగే చూస్తున్నాను, చెప్పు. అదేంటంటే చర్చిలో ఫాదరు చిన్నదిగా రొట్టె ముక్క లాంటిది ఒకటి ఇస్తారు కదా. అవును, అయితే ఏం లేదు, నాకు తినాలని చిన్నప్పటి నుంచి ఆశ. నేను తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూశాను. ఇవాళ ఇప్పిస్తాను, రేపు ఇప్పిస్తానని. నాకు ఇప్పటిదాకా ఎవరూ ఇప్పించలేదు. అబ్బాయిలు ఎలాగో ఇప్పించలేదు. చివరికి అమ్మాయిలని ఇప్పిస్తారని నీ వెంట తిరుగుతున్నాను నాన్సీ. ప్లీజ్ నాకు సాయం చేయవా? ఎలాగైనా నాకు ఆ రొట్టె ఇప్పించవా? ఏం లేదు నాన్సీ, ఈ మధ్యకాల్లో అనుష్క రావడం లేదు. ఆ రొట్టె వస్తోంది. ఎలాగైనా ఇప్పించు నాన్సీ, ప్లీజ్ ప్లీజ్ నాన్సీ. ఫాదర్ తో రొట్టె ముక్కిప్పిస్తాను, కానీ ఆ తర్వాత నా వెంట పడకూడదు, సరేనా? గౌన్ వేసుకుని మీ బామ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. డీలో మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే మొన్నే పెళ్ళైన విరాట్ కోహ్లీ అనుష్కలా ఉన్నారు. అయ్యో, మేమిద్దరం సిగ్గుగా ఉంది పూజారి గారు. అరే నటించకయ్యా. ఏంటమ్మా ఝాన్సీ, సారీ నాన్సీ, బాగున్నావా? నా పేరు మీకెలా తెలుసు? అదేంటమ్మా, గుడి తెరిచిన దగ్గర నుంచి అబ్బాయి నీ పేరు మీద 40 సార్లు పూజ చేయించాడు. పూజారి గారు అబద్ధం చెప్తున్నా. అయ్యో ఉండవయ్యా, నిజమే కదా చెప్తున్నాను, కాసేపు ఉండు. చెప్తున్నాను, తప్పుగా అనుకోకమ్మా. అబ్బాయికి నీ మీద చచ్చేంత ప్రేమ. అబ్బాయి పర్సనాలిటీకి ఏ అమ్మాయి అయినా పడొచ్చు. కానీ నువ్వు లక్కీ, ఈ అబ్బాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. తను మనసు మారేలోగా వెంటనే పెళ్లి చేసేసుకో. నేనెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇవన్నీ మీరు నాకు చెప్పకండి. మీరు మీ పని మాత్రం చూసుకోండి. మోహన్ చూడలా ఉందో. నాన్సీ నాన్సీ, ఏమయ్యా, సూపర్ అయ్యా. అయితే ఈ ఫస్ట్ డైలాగ్ ఓకే కదా? అద్దరు కొట్టేసావు. అయితే సరవణ స్టోరీ 100%. గోవిందా. నాన్సీ నాన్సీ నాన్సీ, గుడికొచ్చి కోపడితే ఆరోగ్యానికి మంచిది కాదు. కోపడకుండా మరి ఇంకేం చేయమంటావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికే మా నాన్నగారు 100 సార్లు ఆలోచిస్తారు. ఆయనేంటి అంత క్యాషువల్ గా చెప్పేశారు? సారీ నాన్సీ. ఏమన్నారు? నీ మనసు మారేలోపు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నువ్వు అంత గొప్పోడివా? అయ్యయ్యో, నేను చాలా మామూలు వ్యక్తిని నాన్సీ. అది 10th ఇంటర్ చదివేటప్పుడు ప్రతి ఫైనల్ ఎగ్జామ్ కి నేను ఇక్కడికి వచ్చి బిట్టు కొట్టిరుకోకూడదని తెగ ప్రార్థించేవాడిని. అప్పటి నుంచి ఈ పూజారి నాకు ఫ్రెండ్. ఆ చనుతో ఏదో మాట్లాడారు. నువ్వు తప్పుగా అనుకోవద్దు నాన్సీ, తప్పుగా అనుకోవద్దు నాన్సీ, ప్లీజ్. కుమారు, విరాట్ కోహ్లీ, అనుష్క 40 సార్లు అర్చన, పెళ్లి అన్ని కరెక్ట్ గా చెప్పాను కదా? అంతా ఓకే కదా? ఇదంతా తమరాడించిన నాటకం, అవునా? అవును. ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాదు, ఇంకో 2 minutes లో నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అందుకే నీ మూడ్ సెట్ చేసి కొంచెం ప్రిపేర్ అవుతూ వచ్చాను. నాన్సీ నాన్సీ. ఏంటి కుమారు, 2వ డైలాగ్ కరెక్ట్ గా చెప్పానా? ఎర్రగా తీసావయ్యా. అయితే యాడ్ కన్ఫర్మ్ కదా? 200% అయ్యా. గోవిందా. నాన్సీ, నేను చూస్తుంటే నీకోసమే నేను పుట్టాను అనిపిస్తుంది నాన్సీ. సత్యం, నువ్వు నాకు తోడుగా ఉంటే కాంచన, కాశ్మీర్ లాంటి దేని సినిమాలు కూడా ఒంటరిగా చూడొచ్చు. అంత ధైర్యంగా ఉంటుంది నాన్సీ. సత్యం సత్యం. అబ్బో, మనం పెళ్లి చేసుకుని 11 మంది పిల్లల్ని కానీ సొంతంగా ఒక ఐపీఎల్ టీం ఏర్పాటు చేయాలని ఆశగా ఉంది నాన్సీ. సొంతంగా ఐపీఎల్ టీం ప్రారంభించాలని ఆశగా ఉంది నాన్సీ. ఏంటి నీ పూజారి ఫ్రెండ్ గంట కొట్టడం మానేసి అర్చన చేయడానికి వెళ్ళిపోయారా? హలో బాబు, కొంచెం టైమింగ్ మిస్ అయింది. సరే, నువ్వు చెప్పినట్టు తమన్నా హన్సికతో నా డాన్స్ ఉంటుంది కదా, అది అన్ని టీవీలోనూ వస్తుంది కదా? ఏమయ్యా, నేను చెప్పిన యాడ్ దాని ఓనర్ మాత్రమే యాక్ట్ చేస్తాడు, అర్థమైందా? ఒక్కొక్కసారి ఫోన్ చేసామనుకో. శివాయ నమః, శివాయ నమః. ఇవ్వండి. అయ్యో, నా పొంగలి. ఏమయ్యా, ఆల్రెడీ పొంగల్ తినేటే ఉన్నావు, వెళ్ళవయ్యా. అయ్యో, పొంగల్ ఖాళీ అయిపోతుంది. ఐ లవ్ యూ నాన్సీ. ఐ లవ్ యూ. ఏంటిది? పొంగల్. మంచి బుక్ ఇచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళని చూశాను, కానీ పొంగలిచ్చి ప్రపోజ్ చేసేవాడిని ఇప్పుడే చూస్తున్నాను. అంతేకాదు నాన్సీ, నేను కవితలు కూడా చాలా బాగా రాస్తాను. ఒక్క నిమిషం దీన్ని పట్టుకో. యాక్చువల్లీ నీకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఒక కవిత రాశాను, చెప్పనా? చెప్పాడు. నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఆకలి వేయలేదు. నిన్ను చూడగానే బాగా ఆకలిస్తుంది. ఒక బిర్యానీ కొనివా? ఎలా ఉంది? నాకు తెలుసులే. ఇలా చూడు,
మా నాన్నగారు స్పెషల్ క్లాస్లో చాలా బిజీగా ఉన్నారు. నిన్ను మీట్ అవ్వాలనే 1 hour బ్రేక్ తీసుకున్నారు. ఆయన ఎలాగైనా సరే ఇంప్రెస్ చేయి. ఆయన ఎలా ఇంప్రెస్ చేస్తానో చూస్తూ ఉండు. నాకు తెలిసి మా నాన్నగారు ఒకే ఒక కండిషన్ పెడతారు. నువ్వు క్రిస్టియన్ గా మారాలి. అది నీకు ఓకే కదా కుమార్? ఇప్పుడు ఎందుకంటే కుమార్ అని పాత పేరుతో పిలుస్తున్నావు? ఐఎమ్ ఆల్బర్ట్. నువ్వు క్రిస్టియన్ గా మారితే మీ ఇంట్లో ఏమనరుగా? హే, నాకు ఆల్బర్ట్ అని పేరు పెట్టింది మా అమ్మా నాన్నలే. హలో. హలో సార్, ఐఎమ్ కుమార్. ఐఎమ్ మైకల్ ఆశీర్వాదం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చోమా. మిస్టర్ కుమార్ సార్, మీ గురించి, మీరు చేసే జాబ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా అమ్మాయి డీటెయిల్గా చెప్పింది. ఇన్ఫాక్ట్ మా అమ్మాయికి మీరు ఎంతో బాగా నచ్చారు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవటంలో నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. సార్ థ్యాంక్ యూ సార్. It's all right. వచ్చిన పని ఇంత త్వరగా అయిపోతుందని నేను అసలు అనుకోలేదు సార్. నేను వస్తాను సార్. ఉండండి ఉండండి ఉండండి, కూర్చోండి. మిస్టర్ కుమార్, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. సార్ తెలుసు సార్, నేను క్రిస్టియన్ గా మారాలి, వారం చర్చికి వెళ్ళాలి, అంతేకా సార్? సార్ కొత్తగా పేరు కూడా పెట్టుకున్నాను సార్. హాయ్ సార్, ఐఎమ్ ఆల్బర్ట్. ఉండండి. మిస్టర్ కుమార్, క్రిస్టియన్ గా మారటం, చర్చికి వెళ్ళటం, ఈ 2 ఒకే కండిషన్ లో వస్తాయి. ఎందుకంటే క్రిస్టియన్ గా మారితేనే ప్రతి వారం చర్చికి వెళ్ళాలి, అవునా? కానీ నా 2వ కండిషనే వేరు. సార్ మీరు పూర్తిగా మారాలి. సార్ అర్థం కాలేదు సార్. తెలుగులోనే కదా చెప్పాను. ఓకే, అర్థమయ్యేట్టు చెప్తాను. జీసస్. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? సార్ నేను, అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, చెల్లి, మొత్తం 6 ఉన్నాం సార్. అలాగా? వాళ్ళు 6 పూర్తిగా క్రిస్టియానిటీకి మారాలి, అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. అయ్యో నాన్న, ఏంటిది కొత్త కొత్త కండిషన్లు? ఉందమ్మా, నేను సార్తో మాట్లాడుతున్నాను కదా. చెప్పండి మిస్టర్ కుమార్. సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను క్రిస్టియన్ గా మారాలి అంటే ఓకే సార్. కానీ ఇన్నేళ్లుగా వెంకటేశ్వర సుప్రభాతం, కార్తీక మాసం, శ్రావణ మాసం వ్రతాలు చేస్తున్న ఎంతో భక్తిగా నా కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని ఎలా చెప్పండి సార్? నోడుతోనే జోకేశానంతే. మిస్టర్ కుమార్, దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. 1 సంవత్సరం అయిందనుకుంటా, డయానా అనే అమ్మాయి, నాన్సీ నీకు తెలుసుగా? ఆ అమ్మాయి ఒక హిందూ కుర్రోని లవ్ చేస్తున్నాను, తనతో పెళ్లి జరిపించండి అని నన్ను అడిగింది. నేనే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. 6 నెలల్లోనే డైవర్స్ కోసం వచ్చి నిలబడ్డారు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కులం కాదు, ఒకే మతం కాదు, అందుకని వారిద్దరు అభిప్రాయాలు కుదరలేదు. సరే కుమార్, ఒకవేళ ఆయన మనసు మారి వాళ్ళ అమ్మాయిని నీకిస్తే నువ్వు బాగా చూసుకుంటావా? వెండి పళ్ళెంలో పెట్టి బంగారంలా చూసుకుంటానక్క. వెండి బంగారం ముందు అమరావతిలో ఒక స్థలం కొని ఇల్లు కట్టి చూద్దాం, ఆ తర్వాత వెండి పళ్ళెం కొందాం. సార్, వాడు మీ అమ్మాయిని బంగారంలా చూసుకుంటాడు సార్, దానికి నేను గ్యారంటీ. సార్ ఆశీర్వాదం అని పేరు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి సార్. సార్ ఇలా చూడండి, మీ నోటితో ఒకే ఒక్కసారి వాడిని అల్లుడు అని పిలవండి. అక్క కావాలంటే నేను నా నోటితో ఆయన్ని మావయ్య అని పిలవమంటారా? ఏయ్, మధ్యలో చెడగొట్టుకో, ముందు ఆయన్ని పిలవనివ్వు. సార్ 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 ప్లీజ్ సార్, కంటి వెంట వచ్చింది సార్, అది నోటి వెంట వస్తే ఫుల్ఫిల్ అవుతుంది సార్. సార్ దండం పెట్టుకోండి సార్, దేవుళ్ళందరూ ఒకటే. మావయ్య. జీసస్. సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒక్క నిమిషం సార్. ఉండవయ్యా, డైరెక్టర్ ఏదో చెప్తున్నాడు, వినిపిస్తోందా లేదా? చెప్పండి. ఇప్పుడే పై వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పటిదాకా లవ్ ఎపిసోడ్స్ 20 వరకు చేశాం. అందులో విడదీసినవి 18, కలిపినవి 2. కానీ ఆ 2 ఎపిసోడ్లు ఎవ్వడూ చూడలేదు. విడదీసిన ఆ 18 సూపర్ హిట్ అయ్యాయి. టీఆర్పీ కూడా పెరిగిపోయింది. అందరూ మళ్ళీ మళ్ళీ చూశారు. అందుకని ఏదైనా నాటు బాంబు వేసి ఇద్దరిని విడదీసి పారే. అయ్యో అక్క ఏమైందక్క? జస్ట్ 1 స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. మీ మంచి మనసుకు సెట్ అయిపోతుందక్క. ఏమయ్యా, ఉద్యోగ ధర్మం అంటూ ఏమి లేదా? స్విచ్ వేసినట్టు మార్చేయమంటున్నా? అయ్యయ్యో, ఏమా విజయవాడలో నీకు ఒక ఫ్లాట్? విజయవాడలోనా? ఎలాగయ్యా, మా పిల్లలు గుంటూరులో చదువుకుంటారు. గుంటూరులోనా? ఇచ్చే జీతానికి పని చేయమంటారు. ఓకే, చెప్పింది అర్థమైంది కదా. ఇద్దరిని విడదీసి వేడుక చూడు. సరే సరే, ఓకే 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 ఓకే. సార్ సార్ అది కాదు, వద్దు సార్, అది కాదు వద్దు మేడం, వద్దు, అది. తొందరపడి ఏమీ చెప్పకండి సార్. ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ సార్, అనుకొని కూర్చోండి. అంకుల్ ఏదో చెప్పబోతుంటే మీరు. వస్తున్నా బాలాజీ. ఓకే అక్క. కుమార్, నేనేం చెప్తున్నాను, ఎక్కడ ఆపాను? రారాలుడా అని మావయ్యని పిలవమని చెప్పారక్క. మావయ్యే పిలవనట్టున్నారు, పిలవమని చెప్పండి అక్కయ్య. ఏంట్రా, ఎందుకు ఆయన నిన్ను రారాలుడు అని పిలవాలి? ఎందుకంట? అక్క ఏమైందక్క? ఇప్పుడు దాకా అంతా బానే ఉందిగా, ఇప్పుడు మీరు మరోలా మాట్లాడుతున్నారు. ఏమైందక్క? రే ఎన్నిసార్లు అంటావు? నేను ఒక ప్రోగ్రామ్ యాంకర్ ని, డీసెంట్ గా మ్యామ్ అని పిలువు. కాల్ మీ మ్యామ్. అక్క మ్యామ్ అక్క మ్యామ్. సరే కుమారు, ఆయన కూతుర్ని నీకెందుకు ఇచ్చి చేయలేదు? ఆయన నా మొత్తం కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని చెప్పారు కదక్క, దానికి నేను ఒప్పుకోలేదు.
సరేనయ్యా సరే ఏంట్రా? నువ్వు క్రిస్టియన్ గా మారొద్దు, మీ వంశంలో ఎవరు క్రిస్టియన్ గా మారొద్దు. ఏంటి మేడం ఇలా సార్, చెప్తున్నారు? సార్, సార్, అతను ఉండండి సార్, ఉండండి, నాకు తెలుసు కదా, ఉండండి సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సొంత ఇల్లుంది, సొంత కారుంది, సొంత ఫ్లాట్ ఉన్నా, సొంతగా లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒక ఉత్తముడికి ఆయన కూతుర్నిచ్చి చేయాలన్నది ఆయన లక్ష్యం, ఆయన కల. ఆయన కోరుకున్న ఏదైనా ఒక్క అర్హత నీలో ఉందా? లేదు మేడం. లేదు కదా, అందుకనే ఆయన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయలేదు. వెరీ గుడ్. ఇప్పుడే మీరు నా పాయింట్కి వచ్చారు.